మన భావము ఏ సొసైనా సరే ఈశ్వరుడికి దూరం కాబడుద్ది అని చూసి కాబట్టి వెంటనే తాడుతో బంధించేసి ఆ ఆ తాడుని తిప్పుకోకుండా ఇంకొక మూడి వేసి మనం గట్టిగా బిగించేసి మనం ఏం జరిగిందంటే ఈ భవబంధాలన్నీ కూడా మళ్ళీ మునిగిపోతాం. మునిగిపోయేటప్పటికీ స్వామి ఆలోచన, నేను మహామంత్రం ఇచ్చి సాధన చేసుకోమన్నాను కదా, మీరు సాధన చేసుకుని కూడా గురువు యొక్క ఆజ్ఞ పాఠకం అనేసి మళ్ళీ ఆ భ్రాంతి ఏం చెప్తే అదే అంటున్నారు. నా గురువు ఆకు మీరేమి లక్ష్య పెట్టలేదు కానీ ఆయన మళ్ళీ బాధపడతా మళ్ళీ మొదలుపెడతారు ఏదో కొత్త ప్రాజెక్ట్. ఏ రకంగా తీసుకోవాలి, ఆయనలో చేర్చుకోవాలి, ఏ రకంగా చెయ్యాలి, మళ్ళీ చిన్న సంకల్పం పెద్ద ఆశ తీసుకోవాలి. ఆయన ఏదో తీసుకుని మనం జన్మ కర్మ చేయాలి. మళ్ళీ తీసుకోవడానికి వచ్చింది, మళ్ళీ చేస్తున్నాం. దాంట్లో కూడా కొంతమంది పాల్గొనిపోతారు. వారికి మళ్ళీ సేవా కార్యక్రమం ఇంకో దాంట్లో చేయండి, సేవా కార్యక్రమం చేయండి. దాంట్లో కూడా మనం ఏం చేస్తున్నామంటే చేయాలి, సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఒక మొక్క నాటుతున్నాం, అది పెరిగిందా లేకపోతే బాగుందా అని మళ్ళీ చూస్తారు. నాటే వరకే అయిగా చెప్పారు చేశారు. మనకి విస్తరణ వడ్డించారండి, వడ్డించి వాళ్ళు వడ్డించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. తినకపోయినా లాస్ట్ ఒక చివర పక్కన వేసిపోయినప్పుడు అందరూ తీయడానికి వచ్చేస్తారు. చెప్పారు, చేశారు. వారి తిన్నారు.